మన కులదైవం రంగనాథ స్వామి 12వ శతాబ్దపు దేవాలయం. మీ నాన్నకి నామకరణం ఇక్కడే చేశాం. నిన్నిక్కడికి తీసుకురావాలన్న కోరిక ఇవాళ నెరవేరింది. అయ్యో దొరికిపోయారు. ఎవరండి? అదే చిన్నప్పుడు తాతయ్య తమ్ముడు కనిపించకుండా పోయాడు కదా, అదిగో అక్కడ చెప్పులు దొరుకుతున్నాడు. ఒక నిమిషం, చెప్పేది నిజమే. సరసమ్మ, తాతయ్య ఏం చేస్తున్నారు? ఆయన నీకోసం మొక్కుకున్న మొక్కు ఈ రోజుతో పూర్తవుతుంది. మీ అమ్మా నాన్న పోయిన తర్వాత నువ్వు తిన్నావా, ఎలా ఉన్నావు అని రోజుకు 10 సార్లు ఫోన్ చేసేవారు. హీస్ ఎ గ్రేట్ మ్యాన్. నా డిగ్రీ అయ్యాక హైయర్ స్టడీస్ గురించి మాట్లాడడానికి తాతయ్య పిలిపించారు. అప్పుడు ఆయన ఆరోగ్యం అస్సలు బాలేదు. అలా మాట్లాడుతూ తల్లి ఓ గ్లాస్ నీళ్ళిస్తావా అని అడిగారు. ఆయన మనవరాల వయసు నాకు, ఆయన నాకు తల్లి స్థానం ఇచ్చారు. అప్పుడే నేను ఒక నిర్ణయం తీసుకున్నాను, స్టడీస్ ని ఎప్పుడైనా కంటిన్యూ చేసుకోవచ్చని. కనిపిస్తున్నా దానికేంటి ఇప్పుడు? ఈ ఏరియా ఎమ్మెల్యే అయినా ఎమ్మెల్యేనేగా, దేవుడు కాదు కదా. దేవుడేరా. 2,25,000 మందికి దేవుని నేనే. అందుకే నన్ను ప్రజానాయకుడని పిలుస్తారు. అందుకు ఏమంటున్నావు? వద్దు, మీరు వెళ్ళండి. అయ్యగారు, ఇదిగో ప్రోగితుడు, ముందు ఇక్కడ, ఆ తర్వాత అక్కడ. ప్రతి నెల నేను చూస్తూనే ఉన్నా. సిటీ నుంచి వచ్చారని వాళ్ళకేంటి స్పెషల్ ట్రీట్మెంటా? నేను ఎవరో నీకు తెలుసు కదా. పూజారి గారు, అయ్యగారు, ముందు ఆయనకే చేయండి. రౌడీలందరూ ఎమ్మెల్యే అయితే ఇలాగే ఉంటుంది. తారక్, దేహంలో ఇంద్రియాలు ఉన్నా కూడా అన్ని కార్యాలు జరిపించేది ఊపిరి మాత్రమే. మీ తాతయ్య ఊపిరి నువ్వేనాయనా. స్వామి. శుభమస్తు. దేవుని పూజించుకోవడానికి స్నేహ తారక్ ఎక్కడా? తను దేవుడు భక్తిలో మునిగిపోయినట్టున్నాడు, అందుకే ఇంకా రాలేదు. దేవుడా, ఇంతవరకు నేను నిన్నేమీ కోరుకోలేదు. నా కోసం ఇంతగా తపిస్తున్న మా తాతయ్యకి సంపూర్ణ ఆయుష్ని, ఆరోగ్యాన్ని ప్రసాదించు. అంతే. ఏంటే లోపల ఏమన్నావు? రౌడీలు ఎమ్మెల్యే అయితే ఇలాగే ఉంటుందా? సీనో, దాన్ని తీసుకురారా. ఎవరు ఏం చేస్తారో నేను చూస్తాను.